నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వానశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన ముసురు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1988 ఏప్రిల్లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ముసురు పట్టి 3 రోజులైంది. కొండల్లాంటి మబ్బులు సూర్యుడిని బంధించి వేశాయి. ఆకాశం ఏడుస్తూ ఉన్నట్లు వర్షం పడుతోంది. రైల్వే స్టేషన్ ఫిష్ మార్కెట్లా తడి తడిగా కంపు కంపుగా చీదరగొడుతూ ఉంది. గోపాలరావు అర్జెంటుగా మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. బెర్త్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. రిజర్వేషన్ లేకుండా అంత దూరం జనరల్ కంపార్ట్మెంట్లో, అది రాత్రంతా ప్రయాణం చేయటం కష్టమైన పనే, కానీ తప్పదు. రాత్రి 9 కావచ్చింది. సర్కార్ ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యంగా వచ్చింది. రద్దీ లేదు. జనరల్ కంపార్ట్మెంట్స్ ఖాళీగానే ఉన్నాయి. అమ్మయ్య అనుకున్నాడు కూర్చోవటానికి చోటు సంపాదించుకుని. ముసురు పట్టి బండి ఖాళీగా ఉంది, కానీ లేకపోతే నిలబట్టానికి కూడా ఖాళీ దొరకదు. గోపాలరావు పక్క సీట్లో ఒక యువతి కూర్చుంది. ఆమె కూడా గుంటూరులోనే ఎక్కింది. బండి కదలక ముందే సినిమా వీక్లీలోకి తలదూర్చి పరిసరాలను మర్చిపోయింది. ఆమె అప్పుడే విచ్చిన ఎర్ర గులాబీ పువ్వులా పరిమళాన్ని వెదజల్లుతోంది. కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె చెక్కిళ్ళు అంగల కుదురు లేత తమలపాకుల్లా నిగనిగలాడుతున్నాయి. ఆమె ఆ కంపార్ట్మెంటులో మురికి చెరువు మధ్య వాళ్ళ హంసలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఒంటరి ప్రయాణంలా ఉంది. ఆమె పక్కన ఎంబ్రాయిడరీ చేసిన గుడ్డ సంచి మాత్రమే ఉంది. బహుశా తెనాలిలోనో బాపట్లలోనో దిగిపోతుందేమో. తను పడుకోవచ్చని తలచి, ఎక్కడికమ్మా ప్రయాణం అని అడిగాడు గోపాలరావు. మద్రాసు వరకునండి అని వినయంగా సమాధానం చెప్పి మళ్ళీ వెంటనే పత్రికలోకి తలదూర్చేసింది, మరొక ప్రశ్న అడగటానికి ఛాన్స్ ఇవ్వకుండా. ఎదురు సీట్లో పేపర్ చదువుకుంటున్న యువకుడిని, అతని పక్కనే కూర్చున్న 2 నడువేసి ఆడవాళ్ళని కూడా అడిగాడు. అంతా మద్రాసు అని చెప్పడంతో నిరాశ కలిగింది. తెల్లవారే వరకు కునికిపాట్లు తప్పవు అనుకున్నాడు. రైలు క్రూరంగా అరిచి బయలుదేరింది. తెనాలి దాటిన తర్వాత ఆ అమ్మాయి వీక్లీ సంచిలోకి నెట్టి లావుపాటి తెలుగు నవల ఒకటి తీసి చదవటం ప్రారంభించింది. మద్రాసు వచ్చే వరకు అలా చదువుతూనే ఉంటుంది కాబోలు అని అబ్బురపడ్డాడు గోపాలరావు. కొంతసేపటికి ఆ నవల పేజీల మధ్య నుంచి ఒక కవరు జారి సీటు కింద పడింది. ఆ అమ్మాయి ఆ విషయం గమనించలేదు. గోపాలరావుకి కుతూహలం కలిగింది. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? మద్రాసు ఎందుకు వెళ్తోంది? వెంట పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఎందుకు బయలుదేరింది? తన సందేహాలన్నింటికీ ఆ కవరు సమాధానం చెప్పగలదనిపించింది ఎందుకో. ఆ కవరు తీసి చదవాలి. ఎలా? వంగి తీస్తే, ఆమె చూస్తే అని సంశయిస్తూ ఉండగా ఆమె లేచి బాత్రూంకి వెళ్ళింది. ఇదే అదనుగా అతను వంగి ఆ కవర్ తీసుకుని కోటు జేబులో దాచాడు. తను ఏదో సాహస కార్యం చేస్తున్నంత థ్రిల్ కలిగింది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత గోపాలరావు లేచి టాయిలెట్కి వెళ్ళి లోపల బోల్ట్ వేసుకుని కోటు జేబులో నుంచి కవర్ తీశాడు. పైన అడ్రస్ చదివాడు. కుమారి సుజాత BA ఫైనల్ అని ఆమె చదువుతున్న కాలేజీ అడ్రస్ ఉంది. కవరు లోపల నుండి కాగితం తీసి మడతలు విప్పాడు. అదొక సినిమా కంపెనీ లెటర్ హెడ్. జగన్మోహిని ఆర్ట్ పిక్చర్స్, టీ నగర్, మద్రాస్ అని ఉంది. డియర్ సుజాత, కంగ్రాట్స్. ఎందుకంటే నువ్వు మా నెక్స్ట్ పిక్చర్లో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావు. డైరెక్టర్ రావు గారు నీ ఫోటోలు చూసి చాలా మెచ్చుకున్నారు. అచ్చం సావిత్రిలా ఉందని ప్రొడ్యూసర్ గారు అన్నారు. నువ్వు నటించబోయే మొదటి పిక్చర్ హీరో బాబుగారు. అంతా నీ గుడ్ లక్. నువ్వు ఫీల్డ్లోకి దిగి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయితే ఇక సుహాసిని, విజయశాంతి వగైరాలంతా ఫేడ్ అవుట్ అయ్యారన్నమాటే. ఫైనల్గా నీకు మేకప్ టెస్టు, వాయిస్, స్క్రీన్ టెస్టులు వగైరా చేయాలి. ఓకే అవగానే అగ్రిమెంట్ చేయించి అడ్వాన్స్ ఇస్తారు. ప్రొడ్యూసర్ గారు పిలిపించమని చెప్పారు. 1 నెల లోపల స్టోరీ ఫైనల్ కాబోతుంది. అంతా నీ అదృష్టం. కాకపోతే అవుట్డోర్ షూటింగ్లో మన పరిచయం జరగటం, ఉత్తరాలు రాసుకోవటం, పరిచయం స్నేహంగా మారటం, నీకు సినిమా హీరోయిన్ అయ్యే ఛాన్స్ రావటం అంత గమ్మత్తుగా లేదు? 1 తారీఖున రాత్రి బయలుదేరు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలకు మద్రాసు చేరుకుంటుంది. నేను హిగ్నీ బాదామ్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నీకు రావటానికి వీలు పడకపోతే వెంటనే టెలిగ్రామ్ ఇవ్వు. మరొక విషయం, వచ్చేటప్పుడు నీ వెంట ఎవరిని తీసుకురావద్దు. ఇక్కడ తోడు నేనున్నాను కదా.
ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు ఏబిసిడి రాజు, అసిస్టెంట్ డైరెక్టర్. చదవటం పూర్తయ్యాక లెటర్ మడత పెట్టి కవర్లోకి నెట్టి దాన్ని జేబులో పడేసుకుని వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. సుజాత నవలను శ్రద్ధగా పఠిస్తోంది. అమాయకమైన ఆమె వదనాన్ని చూసే కొద్దీ గోపాలరావుకి బాధ కలిగింది. అతనికి సినిమా ఫీల్డ్ గురించి కొంత తెలుసు. అమాయకురాళ్లైన సుజాత లాంటి యువతులందరూ వేషాల మోజులో ఇళ్లలో నుంచి పారిపోయి మద్రాసు చేరి భ్రష్టులైపోయారు. శీలం పోగొట్టుకుని వేశ్యలుగా మారి జీవోత్సవాల కాలం గడిపేవాళ్లు లెక్కలేదు. కొందరు ఆ జీవితం గడపలేక ఇటు ఇంటికి రాలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్కు ప్రముఖ హీరో సరసన హీరోయిన్గా ఛాన్స్ ఇప్పించేటంత పలుకుబడి ఉంటుందా? తెలియని వాళ్ళు భ్రమపడొచ్చు. ఏబిసిడి రాజు అనేవాడు మోసగాడని తెలుస్తూనే ఉంది. నిజంగా అటువంటి అవకాశమే ఉంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు ఇష్టపడిన తర్వాత ఛాన్స్ ఇప్పించవచ్చు. కానీ అతగాడు వెంట ఎవరిని తీసుకురావద్దు, ఇక్కడ తోడు నేనున్నానుగా అని రాశాడంటేనే అర్థం ఏమిటి? ఆమెను మోసం చేయాలనే ప్రయత్నమేగా. ఈ అమ్మాయి దీపం పురుగులా ఆహుతి కావటానికి వెళ్తోంది అనే భావన కలిగినప్పుడు గోపాలరావుకి జాలేసింది. ఆమె జీవితం తెగిన గాలిపటంలా గాలిలో కొట్టుకుపోయి తొనకలైపోతుందేమో పాపం. సినిమా రంగంలో జరిగే మోసాలు, కుళ్ళు కుతంత్రాలు చెప్పి ఆమెను వెళ్లకుండా ఆపితే, కానీ ఆమె వింటుందా? హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని కలలు కంటున్నా ఆమె చెవికెక్కుతుందా? చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు వృధా కదా. గోపాలరావు మనసులో ఆలోచనలు తేనె తుట్టిలో ఈగల్లా చెలరేగుతున్నాయి. ఎదురు సీట్లో కూర్చున్న కుర్రవాడిని అడిగి పేపర్ తీసుకున్నాడు. హెడ్డింగులు చూస్తూ ఉంటే మద్రాసు బీచ్లో యువతి శవం అనే హెడ్డింగ్ కనపడింది. చూశారా ఎంత ఘోరమో? మద్రాసు బీచ్లో యువతి ఆత్మహత్య. పాపం ఆ అమ్మాయికి 20 ఏళ్ళు కూడా లేవుట అని సానుభూతి చూపించాడు గోపాలరావు. పేపర్ ఇచ్చిన కుర్రాడు ఆ వార్త తను చదివానన్నట్లు తల ఊపాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ పాపం సినిమాల్లో వేషాల కోసం వెళ్ళి మోసపోయి ఉంటుంది. ఇంటికి రావటానికి ముఖం చల్లక సముద్రంలో పడి ప్రాణం తీసుకుని ఉంటుంది అన్నాడు గోపాలరావు. నవలలోని అక్షరాల వెంట రేసు గుర్రాల్లా పరిగెత్తుతున్న ఆమె కళ్ళు కళ్ళెం వేసినట్లే ఆగిపోయాయి. తలెత్తి చూసింది. పేపర్లో అలా రాయలేదే అన్నాడు ఆ కుర్రాడు. రాయలేదనుకోండి, మద్రాసు బీచ్లో చాలా వరకు ఇటువంటివి మామూలే. ఏం చేస్తాం? ఇక్కడి నుంచి వెళ్ళే అమ్మాయిలకు బుద్ధి ఉంటే కదా. అదేం సినిమా మోజో మరి. సరాసరి హీరోయిన్ అయిపోవాలని పరిగెత్తుతారు. మరీ ఘోరం ఏమిటంటే కనిపెంచిన తల్లిదండ్రులకు చెప్పకుండా పోవటం, అక్కడ ఏ బ్రోకర్ గడి చేతిలోనో మోసపోయి ప్రాణాలు తీసుకోవటం. ఏం చెప్పాలి బాబు, అంత కర్మ. నేనే మోసపోయాను ఇంత వయసు వచ్చి అన్నాడు. ఏంటండి, మీరు కూడా సినిమాల కోసం వెళ్ళారా? ఆ యువకుడు నవ్వుతూ అడిగాడు. నాది ఆ కేసు కాదు. నా కూతుర్ని ఒక పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్న వాడికి ఇచ్చాను. పెళ్ళై సంవత్సరం గడిచిందో లేదో నా అల్లుడు సబ్ ఎడిటర్ ఉద్యోగం మానేసి సినిమాల్లో చేరిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. కర్మ కాకపోతే మరేంటి, అక్కడ ఏం సంపాదన ఉంటుంది? ఒక పిక్చర్కి పనిచేస్తే మళ్ళీ వెంటనే పిక్చర్ దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఒక్కోసారి సంవత్సరానికి కూడా దొరకదు. ఇల్లు గడవక పెళ్ళాన్ని పుట్టింటికి పంపేశాడు త్రాష్టుడు. అవునా అండి, మీ అల్లుడు పేరేమిటండి? ఆ వెధవ పేరు ఏబిసిడి రాజు చెప్పాడు. ఆ పేరు వింటూనే సుజాత ఉలిక్కిపడింది. ఆమె చేతిలోని నవల జారిపడింది. ఆమె తల తిరిగి కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి. అంత చలిలోనూ ఆమెకు చెమట్లు పట్టాయి. అమ్మాయి, కవర్ ఏదో పడినట్లుంది, నీదేనా అన్నాడు గోపాలరావు. అవునండి నాదే అని సీటు కింద ఉన్న కవర్ తీసుకుని పుస్తకంలో పెట్టుకుంది. ఎర్ర గులాబీ పువ్వు లాంటి ఆమె ముఖం తెల్లబడిపోయింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో ఇందాకటి కాంతి లేదు. తను ఆశించిన చలనం ఆమెలో కలగటం సంతృప్తిని కలిగించింది గోపాలరావుకి. ఆమె పసిపిల్ల కాదు, బిఏ చదువుతున్న యువతి. అందమైన కోనేట్లోని కలువ పువ్వులు కోసుకోవాలని దిగబోయే ముందు అందులో ఎన్ని మొసళ్ళు, జలగలు, విషపురుగులు ఉన్నాయో చెప్తే తెలుసుకోగల జ్ఞానం ఉన్న అమ్మాయి. చెప్పినా వినకపోయిందా, అది ఆమె కర్మ. గోపాలరావు మళ్ళీ మొదలుపెట్టాడు. నా అల్లుడు కాబట్టి చెప్పకూడదు. అయినా నిజం నిప్పు లాంటిది, దాచినా దాగదన్నారు. నేను దాచిన లోకానికి తెలియదా? ఆ రాజుగాడు ఎంత మోసగాడో మాటల్లో చెప్పలేను. సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు పర్వాలేదు,
ఆ సినిమా గాలి సోకింది, వెధవైపోయాడు. ఎర్రగా బుర్రగా ఆడపిల్ల కనపడితే చాలు ఎరవేయటం. అది ఎట్లా? సినిమాల్లో హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని. దారుణమైన మనుషులండి. ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి తార్చటమే ఆ బ్రోకర్ గడి పని. వాళ్లకు లొంగకపోతే హీరోయిన్ ఛాన్స్ రాదని బెదిరించటం. పైగా చివరకు తిండి కోసం ఎక్స్ట్రా వేషాలు వేయాల్సి వస్తుంది. పాపం ఆ అమ్మాయిలు రొంటికి చేడతారు. అభిమానం ఉన్నవాళ్ళు సముద్రంలో దూకక ఏం చేస్తారు? గోపాలరావు చెప్పటం ఆపి సుజాతను గమనించాడు. ఆ అమ్మాయి కళ్ళు పుస్తకంలోకి చూస్తున్నాయి కానీ చదవలేకపోతుంది. ఆమె మనసులో తుఫాను చెలరేగి అల్లకల్లోలంగా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ మధ్య వాడొక అమ్మాయిని వ్యభిచార గృహానికి అమ్ముతూ ఉంటే పోలీసులు పట్టుకుని చావగొట్టారు. ఆ కేసులో నుంచి వాడిని బయటపడేసరికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది. బోలెడంత డబ్బు క్షవరమైంది. అమ్మమ్మమ్మ, పగవాడి కూడా వాడిలాంటి నికృష్టుడు అల్లుడిగా దొరకకూడదు. కానీ అంత కర్మ. అనుకున్నది జరగదు, అనుకోనిది జరుగుతుంది. అదే జీవితం అంటే అన్నాడు. అందుకే కదండి అల్లుడిని దశమగ్రహం అన్నారు అని నవ్వాడు ఆ కుర్రాడు. బాగా చెప్పావు నాయన. మళ్ళీ ఏదైనా ఉద్యోగంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాను. పెళ్లి చేసి కూతుర్ని ఎన్నాళ్ళని ఇంట్లో పెట్టుకోను. నలుగురు నవ్వుతున్నారు. నా కూతుర్ని మొగుడు వదిలేశాడని పుకారొకటి అన్నాడు. మీ అల్లుడి అసలు పేరేమిటండి? ఏబిసిడి రాజేమిటి అడిగాడు ఆ కుర్రాడు. వాడి బొంద, అదేమిటో డిగ్రీలాగా అన్నాడు గోపాలరావు. తర్వాత ఆ రాజుగాడంత తాగుపోతూ తిరుగుపోతూ పరమనీచుడు ప్రపంచంలోనే ఉండడని తిట్టాడు. తిట్టి అలసిపోయాడు. రాత్రి 12 గంటలు దాటింది. ఒంగోలు స్టేషన్ వచ్చింది. సుజాత నవల మూసి సంచిలో సర్దుకుని లేచింది. ఆమె ముఖంలో భయం లేదు ఇప్పుడు. స్థిరత్వం, దృఢత్వం కనిపించాయి. ఒక సుడిగుండంలో పడబోయి తప్పించుకున్న ఆనందంతో బయలుదేరింది. వెళ్లే ముందు గోపాలరావు వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. గోపాలరావుకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఆమెలో ఇంత త్వరగా చైతన్యం కలుగుతుందని, మధ్యలోనే తోక ముడుస్తుందని ఊహించలేదు. రైలు కూత పెట్టింది. బండి కదులుతూ ఉండగా సుజాత కిటికీలో నుంచి తల లోపలికి పెట్టి, చాలా థ్యాంక్స్ మాస్టారు అంది. మబ్బుల చెర నుండి ఊడిన చందమామల వెలుగులు విరజిమ్ముతోంది ఆమె ముఖం. గోపాలరావు చిద్విలాసంగా చిరునవ్వు నవ్వాడు. గోమాతలా చల్లగా చూశాడు. ఆమె ఆయనకు థ్యాంక్స్ ఎందుకు చెప్పిందో అక్కడున్న వారెవరికీ అర్థం కాలేదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.